నమః శివాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మనకు 2026వ సంవత్సరము గురువారం పుష్యమి నక్షత్రం రోజు ప్రారంభం అవడము చాలా యోగదాయకం. విద్యని, ఉద్యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే దేవగురు బృహస్పతి, 8 మంది లక్ష్మీ దేవతలకు ఏకైక సోదరుడు చంద్ర భగవానుడు కనుక గజకేసరి యోగము, లక్ష్మీ కటాక్షము, స్త్రీమాతలు నవాభరణాలు, గృహమంతా సిరి సంపదలు, నిత్య ఆధ్యాత్మిక ప్రయాణాలు, అపార కుబేర సంపన్నులు కావాలి అన్నట్లయితే ఈ ఉగాది పండగ పేరు పరాభవనామ సంవత్సరము. అంటే పేరులోనే అవమానం ఉంది. వాటిని అధిగమించగలగాలి అన్నట్లయితే మన దగ్గర ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే మనం ఒక చోట అప్పు చేసాం 10 రూపాయలు, ఇవ్వకపోతే తను 4 మాటలు అంటాడు, అది మనకు పరాభవమే. లేదు, మనం ఒక వ్యక్తికి ఒక 5 రూపాయలు అప్పిచ్చాం ఉదాహరణకు, ఇవ్వలేదు, మనం అడిగాం, ఇస్తాం పోవయా అని గట్టిగా మాట్లాడతాడు, అది మనకు పరాభవం. అంటే ఇచ్చిన సమస్యే, తెచ్చుకున్న సమస్యే. వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే, లక్ష్మి కటాక్షం ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఏకో నారాయణ, అంటే ఎక్కడైతే లక్ష్మీనారాయణుని యొక్క స్మరణ కలుగుతుందో, వైకుంఠంలో ఉండబడినటువంటి లక్ష్మీమాత గళ్ళు గళ్ళుమంటూ మన గృహంలోకి వస్తుందట. లక్ష్మీమాత భూమండలంలో గోమాత రూపంలో సంచరిస్తూ ఉంటుంది. కొద్దిపాటి ఓపిక చేసుకొని పసుపు రంగు, ఎందుకనగా ఈ గురువారము ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది, ఉగాది పండుగ కూడా గురువారమే ప్రారంభమవుతుంది. గురువు ఎలాంటి రూపంలో ఉంటాడు? సువర్ణపు రంగు, అంటే మనం పసుపు రంగు ఉంటాడు. పసుపు రంగు యొక్క క్లాత్లో, అంటే జాకెట్ పీస్ కానీ అలాంటి క్లాత్ కానీ, అందులో కొద్దిపాటి పసుపును వేసి ఆవు పిడకను అందులో ఉంచి ఒక 27 గోమతి చక్రాలు ఉంటాయి, అంటే విశ్వ చక్రం లాగా గోమతి చక్రాలు ఉంటాయి, ఉంచి 27 కొత్త నాణెములను, లేకుంటే 27 కొత్త, అంటే 100 రూపీస్ కాగితాలు కానీ 500 రూపాయలు కానీ కొత్త బ్యాంకులోంచి తెచ్చి అందులో జవాజీ వేసి మనసులో కోరిక కోరుకొని, ఓ తల్లి, మిమ్మల్ని మా గృహంలో ఈ సంవత్సరము అపార కుబేర సంపన్నులం కావాలి, మేము నవ ఆభరణాలు ధరించాలి, మా యొక్క పిల్లలు విద్యా ఉద్యోగవంతులు అవ్వాలి, సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తనతో కూడుకున్న జీవితం పొందాలి, అంటే అందరూ బాగుండాలి, అందులో మన అందరి కుటుంబాలు ఉండాలని దండం పెట్టుకొని, కులదేవతకు దండం పెట్టుకొని, ఆ బీరువాలో నైరుతుములలో పెట్టి ప్రతి గురువారం పూట సాంబ్రాన్ని ధూపం వేయండి. మీరు అద్భుత అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు.